2008 డిఎస్సి అభ్యర్థులము మాకి ఈ సంవత్సరము ఫిబ్రవరి 8, 2024 రోజు మన తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మాకు ఇంట్రీమ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మా యొక్క డిఎస్సి 2008 సమస్య అనేది 15 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ రాజకీయ నాయకులు కోర్టుల చుట్టూ తిరిగి తీర్పులు తెచ్చుకున్నా కూడా తీర్పులు తెచ్చుకొని రాజకీయ నాయకుల చుట్టూ ప్రభుత్వాల చుట్టూ తిరిగి అలసిపోతున్నాం. హైకోర్టులో మీద గౌరవం లేకుండా గడిచిన ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్ళడం మళ్ళీ అక్కడి నుంచి కూడా సుప్రీంకోర్టు మమ్మల్ని గుర్తించి వీళ్ళు 15 సంవత్సరాలుగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వీళ్ళ యొక్క సమస్య న్యాయబద్ధమైంది కాబట్టి జీవో నెంబర్ 28 అనేది వ్యాలిడిటీ అనేది సుప్రీం హైకోర్టులోనే తెలుసుకోండి. ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుకు ఆ పరిధి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమస్యను హైకోర్టులో తెలుసుకోండి అని డిమాండ్ చేయడం జరిగింది. హైకోర్టు మాకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏమనంటే ఈ యొక్క 2008 డిఎస్సి అభ్యర్థులను పునర్పరిశీలించి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించమని. ఫిబ్రవరి 8 తారీఖు నుంచి మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు, మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. 15 తారీఖు నాడు ముఖ్యమంత్రి ఇంటికాడికి వెళ్ళినాం మేము ఒక 500 మంది. మళ్ళీ ఆ రోజు మీకు ఒక వారం రోజుల స్పష్టమైన ఆదేశాలు వస్తాయని చెప్పిండ్రు, ఇంకా రాలేదు. పోయిన మంగళవారం రోజుతో ప్రజా దర్బార్కి వచ్చినాం. అక్కడ మనకేం చెప్పిండ్రు, మన యొక్క ప్రణాళిక చైర్మన్ ఉపాధ్యక్షుడు మన యొక్క చిన్నారెడ్డి సారు, మీరు మీ యొక్క సమస్య న్యాయబద్ధమైంది కాబట్టి మీరు గట్టిగా చేయండి ప్రోగ్రామ్ అనే ఉద్దేశం చెప్పడం జరిగింది. మేడం ఇంకా మీకు ఒక వారం రోజుల్లో మీకు ఒక మంచి న్యూస్ చెప్తామని చెప్పడం జరిగింది. సో మళ్ళీ అందుకొరకని మంగళవారం రోజు మళ్ళీ ప్రజా దర్బార్కి రావడం జరిగింది. ఈ రోజు 400 మంది వచ్చినాము, 400-500 మంది వరకు వచ్చినాము. అయినా మా సమస్య ఇంకా పరిష్కారం కావట్లేదు. మనకు ముందు ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ లేకపోతే మాకి ఏదో ఒక ఉద్యోగ భద్రత అనేది అనౌన్స్మెంట్ అనేది ముఖ్యమంత్రి ద్వారా చెప్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్కి రావడం జరిగింది.